ప్రైజ్ లార్డ్. డే 14 పార్ట్ 2 నిర్గమకాండం 37వ అధ్యాయము 38, 39, 40. మీరు ఎవరికైనా 6 నెలల బైబిల్ కంప్లీట్ చేయాలని ఆసక్తి ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంకెవరైనా చదువురాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కూడా లింక్ షేర్ చేశారనుకోండి, వాళ్ళు కూడా బైబిల్ వింటూ ఉంటారనమాట. నిర్గమకాండం 37వ అధ్యాయం. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర, లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒకరి పక్కను 2 ఉంగరములను ఎదుటి పక్కను 2 ఉంగరములుండునట్లు దానికి 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసము మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మూతకర్రలను చొనిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలన్నర, దాని వెడల్పు మూరెడున్నర, మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటి నగిషి పనిషిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠంతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా ఉండెను, వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా ఉండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు మూరెడు, దాని ఎత్తు మూరెడున్నర. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తడు బద్ద చేసి దాని బద్దపైన చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్ళుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను చేసెను. ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మూతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దకు సమీపముగా ఉండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రెక్కలు పొదిగించెను. మరియు నతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీప వృక్షమును చేసెను. ఆ దీప వృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషీ పనిగా చేసెను. దాని కలశములు, మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షం యొక్క ఇరుపక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, అట్లు దీపవృక్షం నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4 కలశములుండెను. దీపవృక్షం నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల కింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు మూరెడు, దాని వెడల్పు మూరెడు, అది చచ్చౌకముగా ఉండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్మలకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దాని చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మూతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువన వాటిని వేసెను. దాని మూతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించెను. నిర్గమకాండము 38వ అధ్యాయము.
మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి. దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్నిపాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జవ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడ యొక్క 4 మూలలలో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠమును మోయుటకు దాని పక్కలనున్న ఉంగరములను ఆ మోతకర్రలు చనిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. మరియు అతడు ఆవరణమును చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 100 మూరల పొడుగు గలదియు పేనిన సన్న నారవియునైన తెరలుండెను. వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. ఉత్తర దిక్కుననున్న తెరలు 100 మూరలవి, వాటి స్తంభములు 20, వాటి ఇత్తడి దిమ్మలు 20. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. పడమటి దిక్కున తెరలు 50 మూరలవి, వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దలను వెండివి. తూర్పు వైపున అనగా ఉదయపు దిక్కున 50 మూరలు. ద్వారము యొక్క ఒక పక్కను తెరలు 15 మూరలవి, వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. అట్లు రెండవ ప్రక్కను అనగా ఇరుప్రక్కలను ఆవరణ ద్వారమునకు 15 మూరల తెరలు ఉండెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణము చుట్టూనున్న దాని తెరలన్నీయు పేనిన సన్న నారవి. స్తంభముల దిమ్మలు రాగివి. స్తంభముల వంకులను వాటి పెండె బద్దలను వెండివి. వాటి బోదెలకు వెండి రేకులు పొదిగింపబడెను. ఆవరణపు స్తంభములన్నీయు వెండి బద్దలతో కూర్పవలెను. ఆవరణ ద్వారపు తెర నీలధూమ్ర రక్తవర్ణము గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బూటాపనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4. వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండబద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీ ఇత్తడివి. మందిర పదార్థములు మొత్తము అనగా సాక్ష్యపు మందిర పదార్థములు మొత్తము ఇదే. ఇట్లు వాటిని యాజకుడైన అహరోను కుమారుడగు ఈతామారు లేవీయుల చేత మోషే మాట చొప్పున లెక్క పెట్టించెను. యూదా గోత్రికుడైన హూరు మనువడును ఊరు కుమారుడునైన బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతయు చేసెను. దాను గోత్రికుడును అహిసామాకు కుమారుడునైన అహోలీయాబు అతనికి తోడై ఉండెను. ఇతడు చెక్కువాడును, విచిత్రమైన పని కల్పించువాడును, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బూటా పని చేయువాడునై ఉండెను. పరిశుద్ధ స్థలమైన పని అంతటిలోనూ పని కొరకు వ్యయపరచబడిన బంగారమంతయు అనగా ప్రతిష్ఠింపబడిన బంగారు పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 116 మణుగుల 530 తులములు. సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మణుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అనగా 6,03,550 మందిలో తలాకొకటి అరతులము. ఆ 400 వెండి మణుగులతో పరిశుద్ధ స్థలములకు దిమ్మలు, అడ్డతెరకు దిమ్మలు అనగా ఒక దిమ్మకు 4 మణుగుల చొప్పున 400 మణుగులకు 100 దిమ్మలు పోతపోయవలెను. 100 దిమ్మలు పోతపోయబడెను. 1575 తులముల వెండితో అతడు స్తంభములకు వంకులను చేసి
వాటి బోధలకు పొదిగించి వాటిని పెండబద్దల చేత మరియు ప్రతిష్ఠింపబడిన ఇత్తడి 280 మనుగుల 2400 తులములు. అతడు దానితో ప్రత్యక్షపు గుడారపు ద్వారమునకు దిమ్మలను, ఇత్తడి వేదికను, దానికి ఇత్తడి జల్లెడను, వేదిక ఉపకరణములన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు దిమ్మలను, ఆవరణ ద్వారమునకు దిమ్మలను, ఆలయమునకు మేకులన్నిటినీ, చుట్టూనున్న ఆవరణమునకు మేకులన్నిటినీ చేసెను. నిర్గమకాండం 39వ అధ్యాయము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పరిశుద్ధ స్థలములలో అహరోను చేయు సేవ నిమిత్తము నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన వర్ణము గల సేవా వస్త్రములను అనగా ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టిరి. మరియు అతడు బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్ననారతోనూ ఏఫోదును చేసెను. నీలధూమ్ర రక్తవర్ణములు గల నూలుతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పని చేయుటకు బంగారును రేకులుగా కొట్టి అది తీగలుగా కత్తిరించిరి. దానికి కూర్చు భుజఖండములను చేసిరి. దాని 2 అంచులయందు అవి కూర్పబడెను. దాని మీదనున్న దాని విచిత్రమైన దట్టియే ఏకాండమై దానితో సమమైన పని కలిగి బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతోనూ చేయబడెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు బంగారు జవలలో పొదిగిన లేత పచ్చలను సిద్ధపరిచిరి. ముద్రలు చెక్కబడినట్లు ఇశ్రాయేలీయుల పేర్లు వాటి మీద చెక్కబడెను. అవి ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థమైన రత్నములగునట్లు ఏఫోదు భుజముల మీద వాటిని ఉంచెను. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు పనివలె బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల పంక్తులతోనూ సన్ననారతోనూ చిత్రకారుని పనిగా పతకమును చేసెను. అది చచ్చౌకముగా ఉండెను. ఆ పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పు కలది. వారు దానిలో 4 పంక్తుల రత్నములను పొదిగిరి. మాణిక్య, గోమేధిక, మరకతములు పంక్తి మొదటిది, పద్మరాగ, నీల సూర్యకాంత మణుగులు పంక్తి రెండవది, గారుత్మాతకము, యష్మరాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది, రక్తవర్ణపు రాయి, నులిమాని రాయి, సూర్యకాంతమును గల పంక్తి నాలుగవది. వాటి వాటి పంక్తులలో అవి బంగారు జవులలో పొదిగింపబడెను. ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్ల చొప్పున 12 ముద్రల వలె చెక్కబడిన వారి పేర్ల చొప్పున 12 గోత్రముల పేర్లు ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పేరు చెక్కబడెను. మరియు వారు ఆ పతకమునకు మేలిమి బంగారుతో అల్లిక పని అయిన గొలుసులు చేసిరి. వారు 2 బంగారు జవలు 2 బంగారు ఉంగరములను చేసి ఆ 2 ఉంగరములకు పతకము 2 కొనలకు ఉంచి అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను పతకపు కొనలనున్న 2 ఉంగరములలో వేసి అల్లబడిన ఆ 2 గొలుసుల కొనలను ఆ 2 జవ్వలకు తగిలించి ఏఫోదు భుజఖండముల మీద దాన్ని ఉంచిరి. మరియు వారు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు నెట్టనున్న పతకపు లోపలి అంచున దాని 2 కొనలకు వాటిని వేసిరి. మరియు 2 బంగారు ఉంగరములను చేసి ఏఫోదు విచిత్రమైన నడికట్టునకు పైగా దాని 2వ కూర్పు నొద్దనున్న దాని ఎదుట పక్కను ఏఫోదు 2 భుజఖండములకు దిగువను వాటిని వేసిరి. ఆ పతకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా నుండునట్లు అది ఏఫోదు నుండి విడిపోకుండానట్లును ఆ పతకమును దాని ఉంగరములను ఏఫోదు ఉంగరములను నీలి సూత్రంతో కట్టిరి. అట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు అతడు ఏఫోదు చొక్కాయి కేవలము నీలి నూలుతో అల్లిక పనిగా చేసెను. ఆ చొక్కాయి మధ్యనున్న రంధ్రము కవచరంధ్రం వలె ఉండెను. అది చినుగకుండునట్లు దాని రంధ్రమునకు చుట్టూ ఒక గోటు ఉండెను. మరియు వారు చొక్కాయి అంచుల మీద నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన నూలుతో దానిమ్మ పండ్లను చేసిరి. మరియు వారు మేలిమి బంగారుతో గంటలను చేసి ఆ దానిమ్మ పండ్ల మధ్యను అనగా ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూనున్న దానిమ్మ పండ్ల మధ్యను ఆ గంటలను పెట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సేవ చేయుటకు ఒక్కొక్క గంటను ఒక్కొక్క దానిమ్మ పండును ఆ చొక్కాయి అంచుల మీద చుట్టూ ఉంచిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అహరోనుకును అతని కుమారులకును నేత పని అయిన సన్ననార చొక్కాయిలను, సన్ననార పాగాను, అందమైన సన్ననార కులాయిలను, పేనిన సన్ననార లాగులను, నీలధూమ్ర రక్తవర్ణము గల పేనిన సన్ననారతో బూటా పని అయిన నడికట్టును చేసిరి. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీట భూషణము చేసి
చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రములు కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరం యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారముగానే ఇశ్రాయేలీయులు చేసిరి. అప్పుడు వారు మందిరమును, గుడారమును, దాని ఉపకరణములన్నిటినీ, దాని కొలుకులను, పలకలను, కమ్ములను, స్తంభములను, దిమ్మెలను, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ల పైకప్పును, సముద్రవత్సల తోళ్ల పైకప్పును, కప్పుతెరను, సాక్ష్యపు మందసమును, దాని మూతకర్రలను, కరుణాపీఠమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, సముఖపు రొట్టెలను, పవిత్రమైన దీపవృక్షమును సవరించి దాని ప్రదీపములను అనగా దాని ప్రదీపముల వరుసను, దాని ఉపకరణములన్నిటినీ, దీపము కొరకు తైలమును, బంగారు వేదికను, అభిషేక తైలమును, పరిమళ ధూప ద్రవ్యములను, శాలా ద్వారమునకు తెరను, ఇత్తడి బలిపీఠమునకు దాని కుండు ఇత్తడి జల్లెడను, దాని మూతకర్రలను, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీటను, ఆవరణపు తెరలు, దాని స్తంభములను, దాని దిమ్మలను, ఆవరణ ద్వారమునకు తెరను, దాని తాళ్లను, దాని మేకులను, ప్రత్యక్షపు గుడారంలో మందిర సేవ కొరకైన ఉపకరణములన్నిటినీ, పరిశుద్ధ స్థలములోని యాజక సేవార్థమైన వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు పరిశుద్ధ వస్త్రములను, అతని కుమారులకు వస్త్రములను మోషే యొద్దకు తీసుకొని వచ్చిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పని అంతయు చేసిరి. మోషే ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి కనుక మోషే వారిని దీవించెను. నిర్గమకాండము 40వ అధ్యాయం లాస్ట్ చాప్టర్ ఈ బుక్కులో. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లాను లోపలికి తెచ్చి దాని మీదనే క్రమముగా వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపమును వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారము మందిరపు ద్వారం ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలవబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ బలిపీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకం చేసి దాన్ని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు తీసుకొని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి, అహరోను నాకు యాజకుడగునట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతను ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికిని అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునెనెను. మోషే ఆ ప్రకారం చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేశాను. అలాగుననే చేశాను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవపెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండబద్దలను చొనిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మూతకర్రలను దూచి దాని మీద కరుణాపీఠం ఉంచెను. మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పుతెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట
దీపవృక్షమును ఉంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపమును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. మరియు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహన బలిపీఠమును ఉంచి దాని మీద దహన బలి నర్పించి నైవేద్యం సమర్పించెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసెను. దాని యొద్ద మోషేయు అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడును బలిపీఠమునకు సమీపించినప్పుడును కడుగుకొనిరి. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారం మీద కమ్మగా యెహోవా తేజస్సు మందిరము నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను. కనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణం చేయకుండెరి. ఇశ్రాయేలందరి కన్నులెదుట పగటివేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. డే 14 డేస్లో ఆదికాండము నిర్గమకాండము 2 కంప్లీట్ అయిపోయాయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.